అంటే ఇప్పుడు ఈ బుక్ రీసెర్చ్ చేసేది ఒక ఎత్తు అయితే ఆ బుక్ని బయటకు తీసుకొచ్చే వరకు ఆ ప్రాసెస్కి అంటే ఖర్చు కావచ్చు అంటే క్వాలిటీ కావచ్చు అంతా కూడా యూనిక్గా ఉంది కదా. సో ఆ బుక్ ప్రిపరేషన్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ఎన్ని కాపీస్ ఇప్పటి వరకు బయటకు వచ్చాయి? సో ఎలా అనిపిస్తుంది మేడం? బుక్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే 3 years పాటు నేను రీసెర్చ్ చేశాను. మా మ్యామ్ ఏమన్నారంటే జస్ట్ థియరీ మాత్రమే రాయమన్నారు, అంటే ఫోటోగ్రాఫ్స్ కూడా తీయద్దు అన్నారు. బట్ నేనేంటంటే ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి విత్ ఎగ్జాంపుల్స్తో చేద్దాము అనేసి ఫోటోగ్రాఫ్స్ చూపిస్తూ చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ కూడా నేను ఫిలిం రోల్లో చేశాను మ్యామ్, నాట్ డిజిటల్. నాకు ఫిలిం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఒక మ్యాజిక్ థింగ్ అనిపిస్తుంటుంది. బేసిక్గా ఎమోషన్స్ చూసినప్పుడు డిజిటల్లో ఏంటంటే మనం వెంటనే క్యాప్చర్ చేయగలుగుతాం, ఆ ఎమోషన్స్ చూస్తాం, మనం ఫీలింగ్ మర్చిపోతాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. బట్ ఫిలింలో ఏంటంటే నాకు ఎక్కువ రోజులు అవి ఉండేవి అనమాట జ్ఞాపకంగా. ఇంకోటి మా ఫిలిం స్కూల్లో ఎక్కువ 10 days తర్వాత మాకు ప్రాసెసింగ్ వచ్చేదన్నమాట అంటే చేయడానికి. సో డెవలప్ చేయాలి అంటే ఫిలింలో మనం క్యాప్చర్ చేస్తాం, మళ్ళీ ప్రాసెసింగ్ ఉంటుంది మొత్తం అనమాట. సో ఈ 10 days గ్యాప్లో కూడా నాకు గుర్తుండేది ఏ ఇమేజ్ నేను ఏ ఎమోషన్ క్యాప్చర్ చేశాను అనేసి. ఒకరోజు స్ట్రీట్స్లో వెళ్తూ ఉంటే నా పైన అటాక్ జరిగింది మ్యామ్. ఓకే. సో అప్పుడు అంటే అది అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంథింగ్ అంతా ఒక గ్యాంగ్ అంతా కలిసి ఆడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్లో అనేసి నా పైన అటాక్ చేశారు. నేను కళ్ళు తెరిచి చూసే లోపల నా మొబైల్స్, నా ఫోన్ అన్నీ కింద పగిలిపోయాయి. నాకేమో కొంచెం బ్లడ్ వస్తుంది వెనకల పక్క. ఇంకా నేను అన్కాన్షియస్ అయ్యాను. మా కాలేజ్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. బట్ ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి 1 week 2 weeks తిరిగిన తర్వాత నాకు ఫోటోగ్రఫీ అంటే భయం వేయడం మొదలుపెట్టింది మ్యామ్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా దగ్గర కెమెరా ఉండేది. మా ఫాదర్ మదర్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ సడన్గా అది నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఈ అటాక్ జరిగిన తర్వాత అప్పుడు మా మ్యామ్ కానీ లేకపోతే అక్కడ సంతోష్ రాజ్ గారి అని ఒక ఫోటోగ్రాఫర్ ఆయన పిలిచి యాజ్ ఆర్టిస్ట్గా జరుగుతూ ఉంటాయి సొసైటీలో, బట్ వీ హ్యావ్ టు గో ఆన్ అనేసి అప్పుడు ఆయన కొంచెం ఇన్స్పైర్ చేశారు అనమాట. వై కెనాట్ యూ పబ్లిష్ ఏ బుక్ అనేసి. అంటే అప్పుడు పబ్లిక్ డొమైన్లోకి మామూలుగా అయితే నేను కాలేజీ కోసమే రాసుకున్నాను అనమాట రీసెర్చ్ పేపర్ అనేది. సో దట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కాలేజ్లో లైబ్రరీలో చూసి ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ చేస్తారు అనేసి. బట్ పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే విన్సెంట్ వ్యాంగో అని పెయింటర్ ఉంటారు మ్యామ్. బేసిక్గా ఆయన చనిపోయేటప్పుడు లెటర్స్ టు వ్యాంగో అని ఒక బుక్ తీసుకొని వచ్చారు వాళ్ళ తమ్ముడు అనమాట. అవి చదివినప్పుడు ఒకవేళ ఆ టైంలో నేను చదివాను ఆ బుక్, ఒకవేళ నేను కూడా చచ్చిపోతే ఆ అటాక్లో చచ్చిపోయి ఉంటే ఏమయ్యేది. సో అట్లీస్ట్ దట్ విల్ బి మై లాస్ట్ ఇమేజ్ కదా అనేసి. సో ఐ క్యాప్చర్డ్ అంత ఎమోషన్గా చేశాం కదా. సో వై కెనాట్ వి అంటే ఒక బుక్ పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావచ్చు కదా, ఇంత స్టోరీ ఉంది అనేసి దెన్ ఐ థాట్ ఆఫ్. అండ్ ఆ బుక్ ఇప్పటి వరకు ఎంతమందికి ఇవ్వడం జరిగింది అండ్ వాట్ ఈస్ దట్ స్పెషాలిటీస్? మ్యామ్ ఇప్పుడు వరకు అంటే ఫస్ట్ అంటే మేము బుక్ ఏమనుకున్నామంటే ఈ బుక్ మొత్తం ఈ పేపర్ కూడా జర్మనీ నుంచి తెప్పించాం మ్యామ్. ఇట్స్ 100 years ఉంటుంది మనకు. సో ఇది వెరీ కాస్ట్లీ బుక్ మ్యామ్. ఒక్కొక్క బుక్ మేము స్పెషల్గా ఇండియాలో టాప్ మోస్ట్ ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ప్రింట్ చేయించాం అనమాట. సో ఈ బుక్ని యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను ఫైన్ ఆర్ట్స్లోకి వచ్చినప్పుడు రఘురాయ్, హెన్రీ బ్రిసో ఇలాంటి వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారనమాట, రెంబ్రాండ్. సో వాళ్ళ బుక్స్ అన్నీ మా కాలేజ్లో ఉండేవి ఫ్రీగా అవైలబుల్. సో నా ఒపీనియన్ ఏంటంటే నా బుక్ కూడా చాలా లైబ్రరీస్లో అవైలబుల్ ఉండాలి. అండ్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం హ్యూమన్ లైఫ్ పైన రీసెర్చ్ చేసింది కదా, ఫోటోగ్రఫీ పైన. సో ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్లో ఉండాలంటే ఓన్లీ లైబ్రరీలో మాత్రం ఉంటేనే అందరూ వెళ్ళి చూడగలుగుతారు. సో మోస్ట్ ఆఫ్ ద బుక్స్ మేము ఆల్ ఓవర్ ఇండియా, ఫారిన్ అందరికీ పంపిస్తున్నాం అనమాట. అక్కడ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ అనమాట ఇవి. అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనికి సర్టిఫికేట్ చేసింది, సర్టిఫై ఇచ్చింది అనమాట. దాని తర్వాత ప్రతి యూనివర్సిటీ దీనికి ఇస్తుంది మ్యామ్ యాక్చువల్గా. సో ఇవి సర్టిఫికేట్స్. సో ఇప్పుడు హను రావుపూడి గారు ఫస్ట్ బుక్ తీసుకున్నారు అనమాట, డైరెక్టర్. దాని తర్వాత నాగశ్విన్ గారు కల్కి డైరెక్టర్. దాని తర్వాత మల్లేశం డైరెక్టర్ 23 ఫిలిం వచ్చింది. డెఫినెట్లీ మ్యామ్. హను రావుపూడి గారు ఫస్ట్ బుక్ కొన్నారు కూడా, కొని చాలా అప్రిషియేట్ చేశారు. ఈ బుక్ కాస్టే 10,000, ఆయన ఇంకా ఎక్కువ ఇచ్చి నాకు ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఆయనే చెప్పారు ఎవరికి ఇవ్వద్దు, ఇట్ షుడ్ బి లైక్ స్పెషల్ లైక్. సో అందుకనమాట మామూలుగా యూనివర్సిటీస్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ హ్యూజ్ అప్లాస్ వస్తుంది మ్యామ్ యాక్చువల్గా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ మిగతా వాళ్ళు కూడా అడిగితే ఫ్యూచర్లో ఏమైనా కాపీస్ అమెజాన్లో ఆన్లైన్
ప్లాట్ఫామ్స్ లో ఉంది మ్యామ్ బుక్ మామూలుగా అయితే పెడతారు. ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఉంది Okay, okay. బట్ కొన్ని బుక్స్ మేజర్ గా లైబ్రరీస్ లో ఉంచాలి అని మిగతావన్నీ సెల్ చేద్దాము అనేసి. ఎందుకంటే నేను ఇది బుక్ కూడా క్రౌడ్ ఫండింగ్ తో వచ్చింది మ్యామ్ యాక్చువల్గా. సో నేను కొంచెం లోన్ తీసుకొని దాని తర్వాత హరిచరణ్ గారు అనేసి హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద బుక్. ఆయన మామూలుగా జాయ్లాండ్ అని హాలీవుడ్లో ప్రొడ్యూస్ చేశారు చాలా ఫిలిమ్స్ కూడా. సో ఆయన సూర్యగంటి గారు అనేసి డాక్టర్ అనమాట, యుఎస్ఏలో ఉంటారు ఆయన. దాని తర్వాత చాలామంది ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలో కానీ బాలీవుడ్లో కానీ చాలామంది ఫండింగ్ పంపించారు మ్యామ్ యాక్చువల్గా.